ఏ యోగ్యత, ఏ అర్హత లేని మనల్ని యేసయ్య తన స్నేహితులుగా చేసుకున్నాడు. స్నేహితులు అంటే సన్నిహితులు అని అర్థం. చెప్పండి, స్నేహితులు అంటే ఇద్దరు స్నేహం చేస్తున్నారంటే వారి మధ్య ఏముండకూడదు? రహస్యాలు ఉండకూడదు. నిజంగా మనం యేసయ్య స్నేహితులమైతే ఆయనకి మనకు మధ్యలో ఎటువంటి ఏముండకూడదు? రహస్యాలు ఉండకూడదు. దెర్ ఈజ్ నో సీక్రెట్స్ బిట్వీన్ ఫ్రెండ్స్. స్నేహితుల మధ్యలో ఎటువంటి రహస్యాలు ఉండవు. వాళ్ళే స్నేహితులు, వాళ్ళే స్నేహితులు. స్నేహితులు అంటే సన్నిహితులు. దేవుని బిడ్డలారా, యేసయ్యతో స్నేహం చేసే మనం ఇంకా ఏదైనా దాచిపెట్టామా? ప్రభు దగ్గర ఒప్పుకోవాల్సిన ఒప్పుకోకుండా జీవిస్తున్నామా? దావీదు అంటాడు, నీ ఎదుట నా పాపమును కప్పుకొనక నీ ఎదుట ఏం చేస్తున్నాను? ఒప్పుకుంటున్నానయ్యా. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఒప్పుకోవాలి, యేసయ్య దగ్గర ఒప్పుకోవాలి. ఇంకా నువ్వు ఒప్పుకోకపోతే నీ పాపాన్ని కప్పుకుంటా ఉన్నట్లయితే బలలో చేయి వేసే ముందు మన జీవితాన్ని పరీక్షించుకుందాం. యేసయ్య అన్నాడు, మీరు నాకు ఏమై ఉన్నారు? స్నేహితులు. ఇక నేను మిమ్మల్ని దాసులని పిలవను.